ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, నరేంద్ర మోడీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి నిజంగానే తోడ్పాటుని అందిస్తాడా? నరేంద్ర మోడీ అంటే గొప్పగా చెప్పుకుంటారు, నమో 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 అని. మరి నమో అంటే నరేంద్ర మోడీనే వస్తుందా, లేక నమ్మించి మోసం చేసేవాడు అని కూడా వస్తుందా అనేది ఇప్పుడు మనం తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు తోడ్పాటును అందిస్తాడు అని చంద్రబాబు నాయుడు తనకి చెప్పినట్టుగా మనకు కూడా వివరించారు. నిజంగానే ఆ పని జరుగుతుందా లేదా అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా మన కుండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే, నరేంద్ర మోడీ 2014లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అక్కడి నుంచి దశాబ్ద కాలం పాటు మొన్నటి వరకు ఆయనే ప్రైమ్ మినిస్టర్, మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమి సంకీర్ణ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు నరేంద్ర మోడీయే ప్రైమ్ మినిస్టర్. కాకపోతే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. ఈ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేయాలని ఎంతో కృషి చేసిన మాట మాత్రం మనందరికీ తెలిసిందే. అందులో వాస్తవం కూడా చాలా దాగి ఉంది. అమరావతిని ఇక్కడ రాజధానిగా నిర్మించుకోవటం కోసం మనకి బాగా ఆదాయ వనరుగా ఉన్న హైదరాబాదుని మనం కోల్పోయాం కాబట్టి అమరావతిని ఒక పెద్ద ఆదాయ వనరుగా చేయటం కోసం చంద్రబాబు నాయుడు వేసిన స్కెచ్ కానీ అందరికీ మనకు బాగా తెలిసిందే. కాకపోతే ఈ అమరావతి ఎక్కడికి పోయింది, ఎందుకు ఇలా అయింది అనేది అందరికీ బాగా కొట్టొచ్చినట్టు తెలిసిన అంశం. నరేంద్ర మోడీకి ఇక్కడ అమరావతి బిల్డ్ కావడం ఇష్టం లేదు అనేది చాలా సార్లు మనం చెప్పుకున్నాం. డొలేరో సిటీకి తలదన్నే విధంగా అమరావతి ఉంది. నరేంద్ర మోడీ కలలు కన్నా డొలేరో సిటీ ఎటు పోయిందో తెలియలేదు, కానీ అమరావతి మాత్రం పూర్తయిపోతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తంలోనే తలమానికంగా ఉండే విధంగా తయారవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ అమరావతి ఉండటానికి వీలు లేదని అప్పుడు నరేంద్ర మోడీ తలచాడు అని మనకి పాత వార్తలు చెప్తూ ఉన్నాయి. ఇక 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి మోడీ ఆయనకు అందించిన సహకారం ఏమిటి అని అంటే, ఇక్కడ అభివృద్ధి పదంలో కాకుండా అప్పుల పదంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిండా ముంచటానికి ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్నీ చేశారు. ఇచ్చిన అప్పుల్ని సైతం అబద్ధం చెప్పి నిర్మలా సీతారామన్ పార్లమెంటు సాక్షిగానే జగన్మోహన్ రెడ్డికి మేము ఇచ్చింది 2 లక్షల కోట్ల అప్పే అని కూడా చెబితే అందరం ముక్కును వేలేసుకున్నాం ఆ రోజున. కానీ ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13 లక్షల కోట్లు అప్పు ఉందంటే దానికి కారణం నరేంద్ర మోడీ కాదా అనేది మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. ఇక్కడ 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు ఢిల్లీ తిరిగి వచ్చినా గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ నిధులు ఇవ్వడం లేదు. స్పెషల్ స్టేటస్ ని ఏదో 14th కమిషన్ వద్దని చెప్పిందనో ఇంకోటనో ఏదో ఒకటి మెలకబెట్టి అక్కడ స్పెషల్ స్టేటస్ ని ఇవ్వకుండా ఏ రాష్ట్రానికి మేము ఇవ్వటం లేదని చెప్పి మరి ఆ తర్వాత వాళ్ళకి నచ్చిన రాష్ట్రానికి ఒకసారి ఇచ్చారు కూడా. మరి దానికి ఈ 14th కమిషన్ లేదు కదా, మేము తీసేసాం, తర్వాత వేరేది పెట్టాం కదా అని ఏదైనా మాయపు చెప్పే మాటలు చెప్పొచ్చేమో కానీ స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా స్పెషల్ ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. దాంతో పాటుగా స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకుని దాన్ని ఏదో మన రాష్ట్రం మీద పెద్ద భారంగా తయారయ్యే విధంగా వాళ్ళు ప్లాన్ కూడా చేస్తే చంద్రబాబు నాయుడు దాన్ని కూడా విభేదించి ఇక ఎన్డీఏలోంచి బయటకు రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఇంకా యథావిధిగా నరేంద్ర మోడీ చేతిలో ఉన్న ఈడీని కానీ సిబిఐని కానీ ఐటీని కానీ వాడి జగన్మోహన్ రెడ్డి గెలుపులో వాళ్ళ వంతు సహకారం వాళ్ళు అందించారు. 19 నుంచి 24 వరకు అసలు అమరావతి ఊసే లేకుండా 3 రాజధానుల అంశం అనే దాన్ని ఒక దాన్ని తెరపైకి తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసలు రాజధాని ఉందా లేదా అనే విషయాన్ని కూడా ఏమీ తెలియని విధంగా చేసేశారు. పోలవరం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. దానికి R&R ప్యాకేజీకి కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా ఇంకా మేము ఇవ్వం అని చేతులు కూడా ఎత్తేసిన జగన్మోహన్ రెడ్డి మెదలకుండా ఊరుకున్నాడు. దీనంతటికీ కారణం మోడీకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న బంధమే.
కానీ 2024లో జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల కారణంగా ప్రజలందరూ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారనే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్టును పట్టుకొని ఇక చంద్రబాబు నాయుడిని పిలిచి వాళ్ళు హక్కుని చేర్చుకొని ఎన్డీఏలో కూడా చేర్చుకున్నారు. సరే, నరేంద్ర మోడీ అంతటి వాడే పిలిచాడు కాబట్టి మళ్ళీ తిరిగి ప్రధాని ఆయనే అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి నేను సీఎం అయినా కూడా కేంద్ర సహకారం మనకి బాగా అవసరం కాబట్టి నేను ఇప్పుడు ఎన్డీఏలో చేరి వాళ్ళ దగ్గర నుంచి కావాల్సిన సహకారం తెచ్చుకుంటాను అని చంద్రబాబు నాయుడు అనుకుని ఉండొచ్చేమో. కానీ 2014 నుంచి 19 దాకా జరిగిన వార్తల్ని మనం ఎలా మర్చిపోగలం? మోడీ చేసిన అన్యాయాన్ని మనం ఎలా మర్చిపోగలం? కనీసం ఈ సంకీర్ణ ప్రభుత్వంలోనైనా నరేంద్ర మోడీ పిఎం కాకుండా వాజ్పేయి లాంటి స్టేట్స్మెన్ పిఎం అయ్యుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధికి వాళ్ళు తోడ్పాటును అందించే వాళ్ళని నమ్మేవాళ్ళం. కానీ నరేంద్ర మోడీయే మళ్ళీ ప్రధానమంత్రి అవటం, దాంతో పాటుగా తిరిగి అదే అమిత్ షా హోంమంత్రి, అదే నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ ఉంటే మళ్ళీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడేలాగానే ఉండదా? మళ్ళీ ఏదో ఒక మెలకు పెట్టి ఇవ్వాల్సిన వాటన్నిటినీ ఆపరా? కానీ సంకీర్ణ ప్రభుత్వం ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు అవసరం చాలా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఇలా నిలబడాలి అని అంటే ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు. కానీ బీజేపీ యొక్క దురాఘాతాలను ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే పార్టీలను నిలువున చేర్చటంలో కానీ ఎవరి కిందైనా సరే పుల్లబెట్టి మంట పెట్టడంలో కానీ బీజేపీలో ఉన్న నరేంద్ర మోడీకి అమిత్ షాకి ఉన్నంత ప్రావీణ్యం ఇంకెవరికి ఉండదు. ఖచ్చితంగా ఈ 10 సంవత్సరాల్లో మనం నేర్చుకుంది ఏందయ్యా అంటే బీజేపీలో ఉన్న ఈ నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఎవరినైనా ఏమైనా చేయగలరు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీలో ఏదో లిక్కర్ స్కామ్ అని అదని ఇదని చెప్పి కేజ్రీవాల్ని అయితే అరెస్ట్ చేసి లోపల పెట్టారు. కానీ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచంలోనే పెద్ద లిక్కర్ స్కామ్ ఎక్కడే జరిగిందని వాపోతూ ఉన్న ఈ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడటం లేదు. ఇక్కడికి నరేంద్ర మోడీ చిలకలూరుపేట సభలో వచ్చి కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట కూడా అనలేదు అని అంటే ఇంకా వాళ్ళ మధ్య మైత్రి బంధం కొనసాగుతుందని అనుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా అందరూ వచ్చి కూర్చున్నా మరి అలనాడు 2014లో కూడా మోడీ వచ్చాడుగా. ఆ వచ్చినప్పుడు చెప్పిన మాటల్ని మర్చిపోయి తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధపాతాళానికి తొక్కేశారుగా. మరి దాన్ని మాత్రం ఎలా మర్చిపోగలుగుతాం? ఇక స్పీకర్ విషయంలోనైనా సరే టీడీపీకి స్పీకర్ పోస్ట్ కావాలి అని అడుగుతున్నట్టుగా చాలా వార్తలు బయటకు వచ్చాయి. ఖచ్చితంగా స్పీకర్ గనక టీడీపీ చేతిలో ఉంటే వీళ్ళు అనుకున్నది చేసే అవకాశం అన్నా ఉండేది. ఇప్పుడు అది కూడా లేకుండా చేశారు అనేది వార్త. పురంధరేశ్వర్కి స్పీకర్ ఇస్తారని కొంతసేపు కాదు, భక్తు బీజేపీ వాది నార్త్ ఇండియాలో మరొక ఆయన ఉన్నాడు, ఆయనకి స్పీకర్ పోస్ట్ ఇస్తారని మరొక వార్త. ఇలాంటివన్నీ వస్తున్న తరుణంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రి పదవులు ఇచ్చే దగ్గర కూడా అంతా గుండు సున్నానే కనపడతా ఉంది. మనకేమన్నా ప్రాముఖ్యమైన మంత్రి పదవులు ఇచ్చారా? ఆ విషయం కూడా గుర్తు పెట్టుకోవాలిగా. మరి ఇప్పుడు చెప్పండి, నమో అంటే నమ్మించి మోసం చేసేవాడు అని అనుకోవాలా, లేక నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాడు అని అనుకోవాలా? ఇదే ఈరోజు కుండబద్దలు.